రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో గత కొద్ది కాలంగా దళపతి విజయ్ సంచలనంగా మారారు. ఆయన కొంతకాలం క్రితం వరకు సైలెంట్గా సినిమాలు చేస్తూ వెళ్ళాడు. ఆయన సినిమాల విడుదలకు ముందు మాత్రమే పెద్ద ఎత్తున ఆయన గురించి వార్తలు వచ్చేవి. సినిమాలు లేని సమయంలో విజయ్ ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ జీవితాన్ని ఎంతో ఆనందంగా ముందుకు సాగించేవారు. కానీ ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుండి ఈ నటుడికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున బయటకు రావడం మొదలయ్యాయి. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఈ రెండింటితో పాటు ఆయన ఫ్యామిలీ విషయాలు కూడా బయటకు రావడం మొదలయ్యాయి. కొన్ని రోజుల క్రితమే విజయ్ భార్య తన నుండి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విజయ్ ఒక అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నట్లు, ఎంత చెప్పినా ఆమెతో చనువుగా ఉండటం మానటం లేదని, అందుకే తన నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు, తనని ఎవరైనా బాధ పెడితే అమ్మాయి పేరు కూడా బయట పెడతానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత విజయ్ కూడా పెద్దగా బయట కనిపించలేదు. విజయ్ తాజాగా కళపతి సురేష్ మీనాక్షి సురేష్ కుమారుని పెళ్లికి విచ్చేశారు. ఈ వెడ్డింగ్లో కేవలం ఆయన ఒక్కడు మాత్రమే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా వచ్చింది. వీరిద్దరూ కలిసి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. దీనితో చాలామంది విజయ్ త్రిష ప్రేమలో ఉన్నారని, వీరిద్దరి ప్రేమని భరించలేక విజయ్ భార్య తనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కొంతమంది మొదటి నుండి అభిప్రాయపడుతూ వస్తున్నారు. ఇక విజయ్ భార్య తాజాగా నుండి విడాకులు కోరుకుంటున్నట్టు ప్రకటించిన తరువాత వీరిద్దరూ కలిసి ఒక పెళ్లి వేడుకలో సందడి చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. తమిళనాడులో గత కొద్ది కాలంగా దళపతి విజయ్ సంచలనంగా మారారు. ఆయన కొంతకాలం క్రితం వరకు సైలెంట్గా సినిమాలు చేస్తూ వెళ్ళాడు. ఆయన సినిమాల విడుదలకు ముందు మాత్రమే పెద్ద ఎత్తున ఆయన గురించి వార్తలు వచ్చేవి. సినిమాలు లేని సమయంలో విజయ్ ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ జీవితాన్ని ఎంతో ఆనందంగా ముందుకు సాగించేవారు. కానీ ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుండి ఈ నటుడికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున బయటకు రావటం మొదలయ్యాయి. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఈ రెండింటితో పాటు ఆయన ఫ్యామిలీ విషయాలు కూడా బయటకు రావటం మొదలయ్యాయి. కొన్ని రోజుల క్రితమే విజయ్ భార్య తన నుండి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విజయ్ ఒక అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నట్లు, ఎంత చెప్పినా ఆమెతో చనువుగా ఉండటం మానటం లేదని, అందుకే తన నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు, తనని ఎవరైనా బాధ పెడితే ఆ అమ్మాయి పేరు కూడా బయట పెడతానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత విజయ్ కూడా పెద్దగా బయట కనిపించలేదు. తాజాగా కళపతి సురేష్ మీనాక్షి సురేష్ కుమారుని పెళ్లికి విచ్చేశారు. ఈ వెడ్డింగ్కి కేవలం ఆయన ఒక్కడు మాత్రమే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా విచ్చేసింది. వీరిద్దరూ కలిసి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. దీంతో చాలామంది విజయ్ త్రిష ప్రేమలో ఉన్నారని, వీరిద్దరి ప్రేమ భరించలేకే విజయ్ భార్య తనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నట్లు కొంతమంది మొదటి నుంచి అభిప్రాయపడుతూ వస్తున్నారు. ఇక విజయ్ భార్య తాజాగా తన నుండి విడాకులు కోరినట్లు ప్రకటించిన తరువాత వీరిద్దరూ కలిసి ఒకే పెళ్లి వేడుకలో సందడి చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఈ వారం కోలీవుడ్ చరిత్రలో ఒక ముఖ్యమైన క్షణానికి కళపతి సురేష్ కుమారుడి హై ప్రొఫైల్ వివాహ రిసెప్షన్ నేపథ్యంగా నిలిచింది. విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం అధికారికంగా విడాకులు దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలు వచ్చిన తర్వాత నటుడిగా మారిన రాజకీయ నాయకుడు దళపతి విజయ్ మరియు నటి త్రిషా కృష్ణన్ తొలిసారి కలిసి బహిరంగంగా కనిపించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel